వెల్కమ్ టు కలగరగంప. ఇవాళ ఏం చేద్దామంటే ఇదేం తెలుసా, మనము వెయ్యని కోయథోట కూర. సో అంతా మొలిసింది, అంత వీక్పిచ్చిన ఈ కొంచెమే దాచిపెట్టిన అనమాట. అక్కడ రాకుండే మొన్న ఒక 2 ఫ్రెండ్స్ వచ్చి మొత్తం వీక్కొని పోయారు. చూడండి ఎట్లయిపోయిందో, వాళ్ళంతా తెంపుకొని పోయినరు. చెప్పిన అనమాట, ఇది మా వాళ్ళకి వీడియో చూపించాలి, ఇక్కడ రాకుండా అక్కడక్కడనే తెంపుకోండి అంటే అంత మేరకు మొత్తం వేసుకొని పోయారు. అది సంగతి. సో మనకి ఇది ఉంది. మళ్ళీ విత్తనాలు స్టార్ట్ అయినాయి. మనకు మార్కెట్లో కోయథోట కూర విత్తనాలు దొరకవు కదా, తీసి పెడదాం. ఈసారి తీసి పెడతా. ఇవి అట్లనే వదిలేస్తా, కొంచెం పెద్ద పెద్దగా అయినాక ఆ గింజలన్నీ రాలిపేసి తీసి పెడతారండి. ఓకేనా? తెంపుకొని పోయి వండుకుందాము. కాడలు కూడా ఎంత లేతగా ఉన్నాయంటే అంత లేతగా ఉన్నాయి. ఇవాళ కూర వండుతా. కాడలు తీసిపెట్టి రేపు టమాటాలు వేసి కూర వండుకుందాం. చూపించాలి రేపు, మళ్ళీ సగం వీడియో అవుతుంది, అప్పుడు తెంపినట్టు చూపించనిగా. సరేనా? చూడండి ఎంత లేతగా అంటే అంత లేతగా ఉంది. ఇది సూపర్గా ఉంది. ఆకు కొంచెం ముదిరితే ప్రాబ్లం. ఇది తీసేసినాం అనుకోండి, కిందంతా లేతగా ఉన్నాయి కొమ్మలు, అవన్నీ వచ్చేస్తాయి మళ్ళా. అప్పుడే విత్తనాలు తీస్తాను, అప్పుడే అంతా దింపుతున్నా అనుకోకుండా వస్తాయి మళ్ళీ. కొన్ని మధ్య మధ్యలో వదిలిపెడితేనే వాటికి ఇట్లా ఊపిరి ఆడినట్టు అయ్యి, అంటే గాలి ఫ్రీగా ఉండి పెద్దగా అయితే అన్నట్టు. అందుకే ఎడ్జెస్కు మధ్యలో అక్కడొకటి వదిలేద్దాము. అవి ఇంత పెద్ద గుబురుగా వస్తాయి. ఇంకోటి మనం ఇట్లా ఇరుస్తే కూడా, తలలో ఇరుస్తే కూడా మల్టిపుల్ బ్రాంచెస్ వచ్చేసి కూడా మనకు సీడ్స్ ఎక్కువ వస్తాయి అన్నమాట. అది సంగతి. అందుకే అప్పుడే అంటది, అప్పుడే ఏమో చేస్తుందని తిట్టకండి. అయినా మీరు ఎట్లయినా తిడతారబ్బా నన్ను. ఏమంటున్నారంటే అడవి తీగలు, అడవి కాకులు వండి పెడుతున్నానంట మా ఆయనకు. నేను మళ్ళా నీళ్ళు పోసి కూరలు వండుతానంట. కళ్యాణ్ బాగానే ఊకుంటున్నాడు. మొత్తం మీద కళ్యాణ్కి అడవి ఆకులు, అడవి తీగలు వండి పెడుతున్నామని కంప్లైంట్ చేస్తున్నారా నన్ను. మరి అడవి పిల్లని నేను కదా, అడవి పిల్లని చేసేటప్పుడు, పెళ్లి చేసుకున్నప్పుడు అవన్నీ భరించాలా. ఇంకా నయం కందమూలాలు, ఆకులు అలాలు పెట్టట్లేదు డైరెక్ట్గా కదా. అడవిలో ఉంటే అడవిలో పెరిగితే ఇంకా ఆకులు అలాలు కందమూలాలు పెడితే ఏంటంటే అది కూడా బెస్ట్ అబ్బా హెల్త్కు. రా ఫుడ్ పెట్టినట్టు అనమాట. 360 రోజులు వండే పని కూడా తప్పుతుంది నాకు. అట్లా పెట్టనందుకు సంతోషించండి. కళ్యాణ్ పాపం అంట, నేనేమో కోపం అంట. మరి ఇంత అన్యాయమా? అరే శ్రీదేవి మాకు తెలియని కూర చూపిస్తుంది, మంచిగా అది చేస్తుంది ఇది చేస్తుంది. ఏం లేదు, అరే మాకు తెలియదు ఇవన్నీ తింటారా, హెల్తీ కదా అన్న అట్లా మెచ్చుకుంటున్నారు అనుకోండి. అట్లా కూడా చాలా మంది ఇట్లనే అన్నారు. కళ్యాణ్ నువ్వు ఏది పెడితే అది తింటాడు శ్రీదేవి, సరిపోయింది. ఇప్పుడు కాదు కానీ లాస్ట్ టైం ఎప్పుడో ఏదో ఆకుకూర వండుకున్నాం మనము. ఆ రోజు తెలుసా ఏమన్నా తెలుసా, ఒక కమెంట్ స్టిల్ నాకు గుర్తుంది. శ్రీదేవి కళ్యాణ్ కనుక నువ్వు ఏది వండితే అది తింటున్నాడు, మా ఆయన అయితే వీపి విమానం మొత్తం మోగిస్తాడు. నీలాగా నేను వండి పెడితే నేను అయిపోతే శ్రీదేవి అని కామెంట్ చేసినప్పుడు లాస్ట్ టైం ఏదో ఆకుకూరలు వండినప్పుడు. ఏం కాదు, వాళ్ళు అట్లా అన్నా సరే వండి పెట్టుండి. వాళ్ళ అంటే మన భర్తల ఆరోగ్యమే మన మహాభాగ్యం. అదే సామెత డైనింగ్ టేబుల్ దగ్గర అక్కడ 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 ఫ్లాష్ లాగా రాసి పెడితే ఇక ఏమైనా నోరు చేసినప్పుడల్లా అట్లా కనబడుతుంది కదా. తిట్టనీకి నోరు తెరుస్తారు కదా మనల్ని. అట్లా కనబడ్డప్పుడల్లా అయ్యో పోని పాపం అని వదిలేసి తింటారు అనమాట. అదనమాట. ఏమున్నా సరే ఈ ఆకుకూరలన్నీ తినిపేయాలని టార్గెట్ పెట్టుకోండి. ఇంకా చాలామంది తెలుసా, ఈ మధ్య రోడ్లు వెంబడి వెళ్తుంటే, కార్లు వెళ్తుంటే అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాం, శ్రీదేవి వెతుక్కుంటున్నాం ఎక్కడ ఆకుకూర దొరుకుతుందో చూద్దామనేసి అట్లా వెళ్తున్నారంట. అది సంగతి. ఎంత హ్యాపీ కదా. ఇంత చేసినా, ఇంత చేంజెస్ వచ్చినా కూడా మస్తు బెనిఫిట్ ఉంటుంది అనమాట. మన టార్గెట్ రీచ్ అయినట్టప్పుడు. నువ్వు రామ్మా, అసలు ఎండ కొడుతుంది, ఇక్కడొకటి వదిలేద్దాం. కావాలా మీకు? ఎంత లేదో చూడండి, ఏ లేదు. నెక్స్ట్ టైం మీ కుండీల్లో కూడా ఇట్లా మొలవాల. చిన్నవి వీక్తే ఏర్లతో సహా వస్తున్నాయి, అందుకే జర పెద్దవి తీసుకోపోతా. చిన్నవి మళ్ళీ తెంపుకుందాం. ఒక్కసారి తెంపితే 2 కూరలు అవుతాయి. టమాటా కూర భలే ఉంటుంది. చూపించిన కదా, ఆల్రెడీ ఉంది చూడండి వీడియో. తోటకూర కాడలతో టమాటా కర్రీ. లేకపోతే తిట్టుకోకండి, నాకైతే గుర్తుంది చేసినట్టే.
నన్ను అడవిదాన్ని అంటారా? నేను అడవిదాన్ని, అడవి ఆకుకూరలు వండుతానా? ఆల్రెడీ కరోనా చెప్పింది సగం అడవిలో కొమ్మని. ఇంకా 4 రోజులు అయితే మీరు కాదు అసలు నన్ను ఫాలో అయ్యేటోళ్ళు, నా ఏమనాలా, నేను చెప్పింది తూచా తప్పకుండా వినేటోళ్ళు, తూచా తప్పకుండా ఫాలో అయ్యేటోళ్ళు ఇంకో జనరేషన్ ఉంది. నమ్మరు కదా? వీడియోలు పెడతా చూడండి నాకు ఎట్లాంటి ఫాలోవర్స్ ఉన్నారు. శ్రీదేవి లాగా చేస్తున్నా నేను. ఇదంతా ప్లాంట్స్ నేనే పెంచుకున్నా. బాగుందా? అయితే ఇది ఏంటిదంటే పెసరపప్పు చెట్టు. నేనే ఫిల్ చేసుకుంటుంది. ఇవన్నీ టక్టగా పీకేస్తుంది. ఇవన్నీ పీకేసి ఇక్కడ పెట్టుకుని అయితే దంప ఇక్కడ పెట్టుకుంటుంది. మధ్యలో పెట్టుకుని ఇక్కడ పెట్టుకుని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి చేయాలంటే ఫార్వర్డ్ చేయండి. ఏమైతుందంటే మనం ఫ్రైలు గీలు చేసుకోవాలంటే మన దగ్గర ఏమున్నాయి, బాగుంటాయి కదా. మా అమ్మాయి చూస్తున్నా మీ వీడియో. కలగూర మా అమ్మాయికి కూడా ఇష్టం మీ వీడియోస్ అంటే. వాళ్ళైతే సిన్సియర్గా అప్పుడు గిందితున్నారు. శ్రీదేవి అంటే చెప్పింది నమ్మకంగా వినొచ్చు, మా హెల్త్ కొరకే చిన్నప్పటి నుంచి చూస్తున్నాము వీడియోలు అని వాళ్ళు వెతుక్కుంటూ వెళ్ళి అడవులకి వెళ్ళి తెచ్చుకుంటారు. అంతే. ఇక ఒక జనరేషన్ లేకపోతే ఇంకో జనరేషన్ పట్టుకోవాల్సిందే. నేను టూ యంగ్ కాబట్టి వాళ్ళతో ట్రావెల్ చేస్తా. అది బెటర్ అబ్బా. ఇక మీరు ఇట్లనే అంటే ఇక వాళ్ళకి చెప్తా, పిల్లలు వినండి అని చెప్తా. ఇంకో 10 ఏళ్ళు కాదు కానీ ఒక 20 ఏళ్ళు అయినాక ఇక చెప్పుకుంటారు అనమాట. అప్పుడు వీడియోలు చూసినాము, మేము వండి పెడుతున్నాము, తినుండి మాట్లాడకుండా తినుండి అని వాళ్ళ పిల్లల మీద నెత్తి మీద టప్పు అనేసి వాళ్ళ ఆయనలకు కూడా అట్లనే. ఆ జనరేషన్కి వస్తే హస్బెండ్స్ని కూడా టప్పు అనేసే రోజులు వస్తాయి. ఇప్పుడు కూడా కొడుతున్నారు కానీ నేను కొట్టాను, మళ్ళీ అనుకున్నారు శ్రీదేవి నువ్వు కొడతావా అని. అదన్నమాట విషయం. నా జనరేషను, నెక్స్ట్ జనరేషను, నా టార్గెట్ వేరు. మీరు సగం అటు తిన్నారు, ఇటు తిన్నారు, ఏ మీరు వినరు. వాళ్ళకైతే బాగా చెప్తా ఎంత బాగున్నాయో ఆ వీడియోలు చూస్తే ముద్దొస్తాయి. పోస్ట్ చేస్తా. చాలా రోజులు అయింది అవి వచ్చి, కొన్ని ఒకటి రీసెంట్గా వచ్చింది, ఒకటి చాలా రోజులు అయింది. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, వెతుకుతాబ్బా. అన్నీ ఒక రోజు తీసి మొత్తం ఒక వీడియో వాళ్ళే పోస్ట్ చేస్తా చూడండి. ఇక అప్పుడు నన్ను తిట్టారు మీరు. చాలా పోయి వండుకుందాం పండి. వీడియోలో ఒక చిన్న అప్డేట్ ఇస్తారండి. మనం వేసిన ఇండిగో ప్లాంట్ ఎంత పెద్దగా చూపిస్తారండి. వేసిన ప్రతిదీ మొలవలేదు, కొన్ని ప్లేస్లో గ్యాప్స్ వచ్చాయి బాగా. అంటే మరి జర్మినేషన్ పర్సెంటేజ్ తక్కువేమో వీటికి. ఇక్కడ చూడండి, ఇది మాత్రం కంప్లీట్గా ఇట్లా పెరిగింది. ఇదిగోండి ఈ లైన్ అంతా వెంపలి, అక్కడక్కడ మొలిచినాయి. మరి అక్కడ రెండు ఉన్నాయి. ఈయనే కరెక్ట్గా మొలిచినాయి. మొత్తం మీద కొంచెం పర్సంటేజ్ తక్కువే. అయితే ఒకరోజు ఏం చేద్దాం తెలుసా, హెన్న పెట్టుకుందాం. హెన్న పెట్టుకొని ఇది తీసుకుపోయి పచ్చిది మిక్సీకి వేసి పెట్టుకుంటాం. దీని రిజల్ట్ ఎట్లుంటుందో చెప్తా. కూర వండుకొని తిందాం. ఇదిగండి మనము మన షేన్కి వెళ్ళి తెంపుకొచ్చిన తోటకూర. అయితే అడవి మనిషిని అడవి ఆకుకూరలు వండి పెడుతున్నారని మీరు కంప్లైంట్ చేసినందున ఈరోజు కొత్త రకం వంట వండుకుందాం. హాయ్, ఏలేశ్వరం వంట చూపిస్తారండి ఈరోజు, సరేనా? సో మా సత్యవతి మీకు ఈ ఏలేశ్వరం స్టైల్లో తోటకూర వండి చూపిస్తుంది అనమాట. రండి గబగబా వండుకుందాము. అయితే మీకు ప్రామిస్ చేసినబ్బా ఇందులో ఉండి చూపిస్తాను. స్టిల్ ఇన్ సీజనింగ్ ప్రాసెస్. 3 డేస్గా దీంట్లో ఏం చేస్తుందంటే తను నూనె వేసి నీళ్ళు వేసి స్టవ్ మీద మరిగించి కడిగి పెడుతుంది. అదే ప్రాసెస్ ఇంకా కొంచెం ఉందంట, ఇంకా రెడీ కాలేదంట. కాబట్టి ఇవాళకి మన కుండలోనే వండుకుందాం.
అదనమాట సంగతి. మీరు ఇది ఇంట్లోనే వండి పెట్టమన్నారని నిన్న మొన్న వీడియోలు పెట్టలేదు. బాగుందా రీజను? కాదు, నిజంగా కొంచెం బాగాలేదు నాకు, అందుకే చేయలేదు, వీడియోలు చేయలేదు. ఇవాళ కొంచెం హుషారుగా అనమాట. మొన్న 2 రోజుల ముందు వీడియో చూసినప్పుడు అన్నారు కదా ఏదో డల్గా కనపడుతున్నాం, నిజంగానే బాగాలేకుండింది. వర్క్ స్ట్రెస్ బాగా అయిపోతుంది అనమాట. కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ మీ ముందుకు కొంచెం హుషారుగా వచ్చా, అది సంగతి. గబగబా పోయి ఆకలి అవుతుంది. మా సత్యవతి చేసిన కూర తిందాం రండి. నేను ఓన్లీ రన్నింగ్ కామెంటరీ, అక్కడ తను చేస్తుంది, నేను ఎప్పుడు కూర్చుంటబ్బా. నూనె వెయ్యవలను, అంతేనా? అంతే అంతే. నేను హెల్ప్ చేస్తా, నువ్వు మెయిన్ కుక్కీడా, నేను హెల్పర్ ఈరోజు. దా ఏం కావాలి చెప్పు. ఆవాలు జీలకర్ర కావాలా? అలాగేనండి. చిత్తం అలాగనొద్దంట, అట్లా అనొద్దంట. మా సత్యవతి ఒకటి ఇందాక చెప్తుంది అనమాట. మొన్న ఒక రోజు అన్నది అనమాట, అమ్మ ఈ స్వీట్ చేసి పెడితే బాగుంటుంది అని అన్నది. సో ఏదో చెప్పింది, ఏదో ఆడవిళ్ళ మనం అంటే స్వీట్లు అంటే మన చెవులు అటు పోవు, కొంచెం పక్క కొత్తుంటాయి. స్వీట్లు అంటే పట్టవు కదా. బట్ మళ్ళీ చెప్తుంది ఇప్పుడు, మా వాళ్ళకు కూర చూపి సత్యవతి అంటే స్వీట్ చేద్దామమ్మా అన్నదనమాట. సో స్పెషల్గా స్వీట్ చేసి చూపిస్తా అంట మీకు. చాలా ఈజీ రెసిపీ అంట, సూపర్ టేస్ట్ ఉంటుందంట అంట. ఓకే, తిన్నాక నేను చెప్తా. ఉల్లిపాయలు వేస్తుంది ఫస్ట్, పసుపు, ఏది మామూలుగానే. అయితే దీంట్లో ఈ స్టైల్లో ఎస్పెషల్లీ నాకు అవగాహన ఉన్నంత వరకు తెలంగాణ వైపు మా ఊరు వంకాయ వండరబ్బా. వేరే రకంగా అంటే ఎప్పుడు నేను చూపిస్తా కదా, ఎంతసేపు ఆకుకూరలు అంటే పచ్చిమిరపకాయలు, ఇంకా ఏదైనా లేదంటే ఏదైనా పప్పు అట్లనే, లేదంటే టమాటో వేసి, అంతకుమించి ఏమి ఉండను. బట్ మా ఊరు వంకాయ కూడా అంతే, అంటే చూసిన కాబట్టి అంతే నేర్చుకున్నాక అంతే వచ్చు నాకు. కానీ సత్యవతి డిఫరెంట్గా చేసి చూపిస్తుంది. ఖచ్చితంగా మా వైపు అయితే ఇది ఉండరు. తెలంగాణలో ఇంకొక ఏరియాలో వండుతారో లేదో నాకు తెలియదు, కానీ మా ఊరు వంక మాత్రం పక్కా ఉండరు అనమాట. ఎవరున్నారు మన వంక? మనోళ్ళు ఏలేశ్వరంలో ఎవరు ఉన్నారా మనోళ్ళు కదా? ఎవరండి? ఏలేశ్వరం అండి. ఉల్లిగడ్డలు మగ్గాయి. ఇప్పుడు ఏంటంటే ఆకుకూర. నేను ఉన్నాను కదా అసిస్టెంట్, పట్టుకుంటా, నేను పట్టుకుంటా, ఏం కాదు. నువ్వు వదులు, మంచిగా వేయు. కొంచెం మగ్గాక కలుపుదాం, లేకపోతే ఏం తీసి ఇట్లా మూత పెట్టుడు వరకు నా ప్రాసెస్. రైట్, ఈ లోపు ఏం చేద్దామంటే దీంట్లోకి మసాలా తయారు చేస్తుందంట, చేపించుకొస్తా. దీంట్లోకి ఏం మసాలా అంటే మామూలు ఇప్పుడు స్టవ్ మీద మనము ఆవాలు జీలకర్ర వేసి ఉల్లిగడ్డలు వేసేసి తోటకూర వేసేసుకున్నాము. అది మగ్గే లోపు ఏంటంటే మసాలా స్పెషల్ ఏంటంటే ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, సాల్ట్ అండ్ జీలకర్ర, అంతే. ఈ నాలుగైనా ఇంకేమన్నా అంతే. సింపుల్, నాకంటే సింపుల్. ఎట్నా మిరపకాయలు అయితే మిరపకాయలు 4 తీసింది, అట కుదరదని నన్ను వేయించిన. నిజంగా కారం ఉంటుందా ఏముంటుందో తెలియదు నాకు, మొత్తం మీద వేయించేసిన. ఇన్ని పడతాయా? ఈ ఘాటు కూడా పడుతుందా? తీసిన మరికొన్ని తీసేందుకే తీసుకుంటున్నా. చాలా ఓకే. రుచికి సరిపడా ఉప్పు, దీనికి కొలతలు లేవబ్బా. ఆకుకూరల్లో సాల్ట్ ఎప్పుడు తక్కువ పడుతుంది, ఎక్కువ వేయొద్దు. ఆకుకూరల్లో ఎక్కువ పడుతుంది. నేనైతే పాలకూరలు అసలు వేయ. ఒకసారి ఉప్పు లేకుండా పాలకూర తిని చూడండి, సూపర్ ఉంటుంది. మళ్ళీ తిట్టకండి, మా ఆయన నా వీపు విమానం మూత మోగిస్తున్నారని నాకు ఎప్పుడు వండేటప్పుడు చాలాసార్లు వీడియోలు తీసినప్పుడు గుర్తొస్తుంది, కానీ సందర్భం రాలేదు చెప్పడానికి. బాగా అన్నది, తన పేరు ఏందో గుర్తులేదు, కానీ తక్కువ మామూలుగా పడుతుందా? ఎక్కువ పడుతుందా? చాలా. ఇంకేమి వేయరా పప్పులు అన్నీ ఏమొద్దా? అంతే. ఇంట్రెస్టింగ్. తిప్పుడేనేగా ఈరోజు నేను తిప్పను, మా సత్యవతి 2 తిప్పులు తిప్పుకొస్తాను. మా సత్యవతి 2 తిప్పులు తిప్పిన హర్రే భలే ఉంది, కలర్ఫుల్గా వెరైటీగా ఉంది. ఇప్పుడు దీన్ని ఎందుకు కూరలో దీంట్లో నిమ్మకాయ వెనుకుంటే ఇదే తినొచ్చు కదా చట్నీలాగా.
బాగుంది అంటే మాట అందులో ఇంకేముందాడా. ఫస్ట్ టైము మన కలగూర గంప బ్రాండ్ పోయింది, అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండా వంట చేస్తున్నాం అనమాట. దీనికి మీరే సాక్ష్యం. మళ్ళీ అనకండి అన్నిటి అల్లం వెల్లిపాయ వేస్తాం అనకండి. ఈరోజు అల్లం వెల్లిపాయ లేకుండా ఓన్లీ ఎల్లిపాయలు వేసి కూర చేస్తున్నాం. నీరంతా పోవాలనా? మళ్ళీ నీవు చేసినా అని చెప్పి నేను చేస్తాను, నేను ముడితే నేను చేసినా అని చెప్తే అంటారు మా వాళ్ళు. గిట్ల గిట్ల చెంచాతో నాని వంట చేసినా అని చెప్తామంటారు. క్రెడిట్ గోస్ టు సత్యవతి. రేపు చేద్దాం మా వాళ్ళకి స్వీటు కదా. లేట్ అయింది పోయి అనుకోంగా చేసుకుని తిరుడే. రేపే స్వీట్ వచ్చును. కొంచెం పచ్చివాసన పోతే అయిపోతుందా లేదంటే బాగా మగ్గాల? మనకి ఎలా ఇష్టమైనా పర్లేదండి. మేమైతే కచ్చపచ్చ తింటాం. మరి ఇట్లా ఉండదు కదా. మగ్గుకి వేసాను. బాగుందబ్బా. ఇది కూడా బ్యాచిలర్ కూర అనుకోవచ్చు. సింపుల్ కదా. టింగ్ 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 అయిపోయింది. ఇక వేసేస్తున్నా వేయడమేనా? ఓకే. ఇది వేసి ఎంతసేపు ఉంచాలా? 10 నిమిషాలు సరిపోతుంది. మళ్ళీ ఉంచాలా? ఓకే. బాగుంది కలర్, వైట్ రెడ్ కదా. బాగుంది కదా గాయత్రి. మా తోటకూరలో కూర కంటే కాడలు ఎక్కువ కనబడుతున్నాయి కదా, కావాలని వేసేసిన. మీకు చెప్పిన కాడలు తీసిపెట్టి టమాటా కూర చేస్తాను కానీ కాడలు కూడా వేసేసిన. మళ్ళీ కాడలు తెంపుకొచ్చుకుందాం. అప్పుడు సత్యవతి వాళ్ళ ఇంట్లో కూర వండుతారు. కూర అయిపోయిందంట, ఇది దించేసుడే. నేను ముందు అది తీసి స్టవ్ పని చేస్తా, ముందు స్టవ్ పని చేసి తీస్తుంది. ఇదన్నమాట విషయం. మొత్తం మీద మీరు నామకరణం చేసిన అడవి మనిషినైనా నేను మన తోటలోకి వెళ్ళి తెంపుకొచ్చి ఏలేశ్వరం వంటకం చూపించాను అనమాట. అది సంగతి. సరేనా? ఈరోజు మా సత్యవతి చూపించిన ఈ కూర తెలిసిన వాళ్ళు ఎట్లుందో చెప్పండి, తెలియని వాళ్ళు వండుకొని ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇది విషయం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. అట్లా కాదబ్బా, ఈరోజు ఎండింగ్ ఇంకోలాగా ఏలేశ్వరం సత్యవతి సహాయ సహకారాలతో పోతిరెడ్డిపల్లి శ్రీదేవి వండిన కూర. అది సంగతి అనమాట. మేమిద్దరం కలిసి ఫోటో తీస్తామే. ఉట్టిగా పట్టుకుంటే కాలేటట్టుంది. ఇది పట్టుకో కాలుతుంది ఒకటి చూడు.